రైట్ ఇక హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో ఎవరూ తప్పు లేదని అది కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని అల్లు అర్జున్ వివరించారు. ఆ రోజు ఎలాంటి రోడ్ షో ఊరేగింపు చేయలేదని కూడా స్పష్టం చేశారు. పర్మిషన్ లేకుండా వెళ్ళాను అనేది అబద్ధమని ఖండించారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. కొందరు తనపై చేస్తున్న వ్యాఖ్యలు తనకు ఎంతగానో బాధను కలిగించాయని, శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని అల్లు అర్జున్ మీడియా సమక్షంలో చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ కీర్తి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కీర్తి, చెప్పండి. ఎస్ జమీమా, యాక్చువల్లీ ఇప్పుడే అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లోనే అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఏంటంటే చాలామంది నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు, నా క్యారెక్టర్ అసల్టేషన్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఎవరు కూడా కోరుండి ఎవరికి హాని జరగాలని అనుకోం కదా అని చెప్పేసి ఆయన అయితే వివరించడం జరిగింది. ఆ రోజు అసలు ఏం జరిగింది అన్నది పూర్తిగా వివరించారు. ఆ రోజు నేను థియేటర్కి వెళ్ళడం కోసం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అలానే థియేటర్కి వెళ్ళి నేను 20 సంవత్సరాల నుంచి అదే థియేటర్లో చాలా సినిమాలు చూస్తూ ఉన్నాను. ఆ సినిమాలు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది కలగలేదు. మేము థియేటర్కి వెళ్ళిన తర్వాత మేము మామూలుగానే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సినిమా చూస్తూనే ఉన్నాము. చూస్తూ ఉంటే మాకు పోలీసులు కూడా ఎవరు వచ్చి ఇన్ఫార్మ్ చేయలేదు. మా మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసి మీరు బయటకు వెళ్ళిపోండి, మీరు సినిమా మధ్యలోంచి వెళ్ళిపోవాలి, లేదు అంటే బయట గొడవ జరుగుతుంది అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా పెద్ద క్రౌడ్ వచ్చారు వెళ్ళిపోమని చెప్పడంతో నా పిల్లల్ని కూడా నేను అక్కడ వదిలేసి నేను సినిమా నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఎటువంటి రోడ్ షో పెట్టలేదు. ముందుకు వెళ్ళడం వల్ల నా కార్ ఆగిపోవడం ద్వారా నేను అక్కడ ఉన్నానే తప్ప నేనైతే కనుక ఎటువంటి రోడ్ షో చేయాలనుకోలేదు. కారు ఆగిపోయిన తర్వాత చాలా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అనేవాళ్ళు కార్ని చుట్టుముట్టడంతో పోలీసు వాళ్ళు చెప్పడం ద్వారానే నేను కారులోంచి బయటకు వచ్చి చెప్తారు కదండి, మామూలుగానే కారు మీరు ఒకసారి కనిపిస్తే ఫ్యాన్స్ అనేవాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఒకసారి కనిపించండి అని చెప్పడం వల్ల మేము బయటకు వచ్చి కారులోంచి చేతులు వేవ్ చేసి వెళ్ళాను అంతే తప్ప నేను ఇది ఇంటెన్షనల్గా జరిగింది కాదు, ఇంటెన్షనల్గా చేసింది కాదు. ఎక్కడో నా ఫ్యాన్స్కి ఎక్కడ ఎవరైనా హాని జరిగినా లేదంటే ఎవరైనా చనిపోయినా నా ఫ్యాన్స్ కోసం నేను విజయవాడ వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను. అలా ఫ్యాన్స్ కోసం వెళ్ళే వాళ్ళని నా సొంత ఫ్యాన్స్ ఇక్కడ థియేటర్ దగ్గర జరిగిన నా ఫ్యాన్స్ నేను కలవాలని నాకు ఉండదా? నాకు ఎనీ మూమెంట్ అంటే నాకు ఒకవేళ పర్మిషన్ ఉంటే ఎనీ మూమెంట్ వెళ్దామని నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. కానీ నా మీద లీగల్లీ చాలా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి నేను మీడియాతో మాట్లాడడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ జరగట్లేదు. అండ్ అలానే నేను నా టీం నుంచి ఎవరు వీలైతే వాళ్ళని అయితే కనుక నేను హాస్పిటల్కి పంపించి వాళ్ళ శ్రీతేజ తాలూకా ఆరోగ్య పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అలానే అదేవిధంగా శ్రీతేజ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఖర్చులను కూడా మేమే భరిస్తున్నాం. అదేవిధంగా ఆ అబ్బాయికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పి కూడా అల్లు అర్జున్ తెలియజేయడం జరిగింది. ఈ విధంగా తన క్యారెక్టర్ మీద అలిగేషన్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని, ఇది చాలా బాధను కలిగిస్తోందని ప్రెస్ మీట్ మధ్యలో కూడా ఉద్వేగానికి గురవడం కూడా జరిగింది. ఇలా ఒకళ్ళ తాలూకా క్యారెక్టర్ అసల్టేషన్ చేయడం వల్ల నేను 20 సంవత్సరాలుగా నేను పెంచుకున్న ఈ సామ్రాజ్యం అంతా కూడా కూలిపోతుంది. నేను ఇలా తెలుగు సినిమా తాలూకా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటుంటే నా మీద ఇలాంటి అలిగేషన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే అల్లు అర్జున్ మీడియా ముఖంగా తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా కొన్ని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తే అల్లు అర్జున్ వాటిని ఖండించడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ నిమిషంలో నేను ఏం మాట్లాడినా కూడా అది లీగల్గా మళ్ళీ నా మీద యాక్షన్స్కి దారి తీస్తుంది అని చెప్పడం అయితే జరిగింది ఈ మీడియా సమావేశంలో. అదేవిధంగా అల్లు అరవింద్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి అలిగేషన్స్ అది కూడా చేయొద్దు, అల్లు అర్జున్ మాట్లాడకపోవడానికి మెయిన్ కారణం కూడా ఏదైనా మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పడంతోనే ఎటువంటి సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. అదేవిధంగా ఎటువంటి వాటిల్లో కూడా మీడియా ముఖంగా కూడా మేము రావట్లేదని అల్లు అర్జున్ తెలియజేయడం జరిగింది. జమీమా, రైట్ కీర్తి, ఇప్పటి వరకు మనం చూస్తున్నట్లయితే శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. అల్లు అర్జున్ పై కేసు ఇంకా పటిష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంతకుముందు మీడియాలో చాలా కథనాలు మనం విన్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ మీడియా సమక్షంలో చెప్తున్న పరిస్థితిని బట్టి చూస్తే శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంది, మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాం, అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉన్నామని చెప్పి అంటున్నారు. సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇది ఎంతవరకు నిజ నిర్ధారణ అయినట్టుగా మనం పరిగణించవచ్చు?
ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ చెప్తుంది అయితే శ్రీతేజ్ తాలూకు ఆరోగ్య పరిస్థితి కొంచెం కొంచెంగా మెరుగుపడుతోంది. ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అన్ని కూడా నమ్మకండి, ఆ అబ్బాయి పరిస్థితి బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము మా టీం మొత్తం కూడా అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నామని అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికైతే శ్రీతేజ్ తాలూకా ఎటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చర్చించలేదు. కేవలం తన మీద వస్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్ని నమ్మొద్దు, వాటిని ప్రచారం చెయ్యొద్దు. అండ్ అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఇలా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఆ కమెంట్స్ మీద అయితే కూడా ఇది రీకౌంటర్ కిందనే అందరూ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో నా మీద ఎటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకండి అని చెప్పేసి అయితే అల్లు అర్జున్ మీడియా ముఖంగా అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కీర్తి. Sir, yep. What I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి, it is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండుంటే నాకు తెలుసుండుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను.